నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. ఎన్నికల సందర్భంగా జైనూరులో హిందువులపై ముస్లిం వర్గీయుల మూకదాడిపై జాతీయ మానవ హక్కుల కమిషన్ కేసు నమోదు చేసింది. విశ్వ హిందూ పరిషత్ ఇచ్చిన ఫిర్యాదు నేపథ్యంలో కేసు నమోదైంది. హిందువులపై జరిగిన మూకదాడిపై వెంటనే చర్యలు తీసుకుని తమకు నివేదిక పంపాలని తెలంగాణ రాష్ట్ర డీజీపీని జాతీయ మానవ హక్కుల కమిషన్ ఆదేశాలిచ్చింది. అంతేకాకుండా గాయపడిన హిందువులకు సరైన వైద్య సదుపాయాలు, ఇతర సహాయక చర్యలు అందేలా చూడాలని జిల్లా కలెక్టర్ని కూడా మానవ హక్కుల కమిషన్ ఆదేశించింది. రోడ్డుపై జరిగిన చిన్న సంఘటన నేపథ్యంలో అది కాస్త మతపరమైన ఘటనగా మారిపోయింది. ఈ ఘటన తర్వాత ముస్లిం యువకుడు వారి సంబంధికులకు తెలపగా ఎక్కువ మంది ముస్లింలు హిందువులు ఉంటున్న వాడవైపు వచ్చారు. ఆ కాలనీపై రాళ్లు కర్రలు విసిరేశారు. ఇదే సమయంలో ఆటోలో ఉన్న పాములవాడకు చెందిన వనవాసి యువకుడు లక్ష్మణ్ పై ముస్లింల దాడికి దిగారు. దీంతో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. బాధితుడి పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో ఆయనను ఆదిలాబాద్ రిమ్స్ కి తరలించి చికిత్స అందిస్తున్నారు. కానీ దీనిపై ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదు. ఇది ఎన్నికల రోజు ఆదిలాబాద్లోని ఆసిఫాబాద్ లో జరిగిన ఘటన. దీనికి సంబంధించిన విజువల్స్ని ఆ రోజు ఏం జరిగింది అనేది కూడా పాయల్ శంకర్ అక్కడ ఎమ్మెల్యే ద్వారా కూడా మన ఛానల్లో అందించడం జరిగింది. ఏదేమైనా మానవ హక్కుల సంఘం అయితే ఇప్పుడు డీజీపీని ఆదేశించింది. మరి ఇప్పటికైనా ఈ కేసుకి సంబంధించి నిందితులని అరెస్టు చేస్తారా, ఇలాంటి దారుణాలు తెలంగాణలో జరగకుండా చర్యలు తీసుకుంటారా అనేది వేచి చూడాల్సిన అంశం. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చిందా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేయాలి అనుకునే వాళ్ళు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉంటాయి, సపోర్ట్ చేయొచ్చు. అండ్ వ్యాపార ప్రకటనల కోసం కూడా మన ఛానల్ని సంప్రదించవచ్చు. సపోర్ట్ అవర్ ఛానల్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. జై భారత్.